ముఖ్యంగా ఒక్కసారిగా ట్యాంకర్ ఏదైతే టిప్పర్ వచ్చి ఢీకొనిందో అక్కడ ఉన్నటువంటి డీజిల్ బాక్స్ బ్లాస్ట్ అయిపోయింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. నిమిషాల్లో ఆ రెండు వెహికల్స్ కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే లోపల నుంచి బయటికి రావడానికి, ఎందుకంటే ఒకసారి మనం స్లీపర్ బస్సు చూస్తే ఎలా ఉంటుందంటే కంప్లీట్గా పైన కింద రెండు రోస్ ఉంటాయి, సైడ్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం సైడ్ కానీ ఉన్న వాళ్ళు ఒక సీటే ఉంటుంది కాబట్టి వారు వెంటనే తప్పించుకోవడానికి కొంచెం వెసులుబాటు ఉంటుంది. కానీ ఏవైతే కింద 2 సీట్స్ పైన 2 సీట్స్ ఉంటాయో వీరు ఒకరిపై ఒకరు, అంటే సంబంధం లేని వ్యక్తులు ఉంటారు, షేర్ బెడ్ అనేది షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే వారు బయటికి రావడానికి అక్కడి నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసేటటువంటి క్రమంలో ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొంటుంది. కంజెస్టెడ్గా ఉంటుంది లోపల వారు నడిచేటటువంటి రహదారి అంతా కూడా. సో ఈ నేపథ్యంలోనే ఇంతటి ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. ఇటు హెవీ స్పీడ్తో ఉన్నాయి వాహనాలు, ఆ క్రమంలోనే ఇంత భారీ నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది. దగ్గర ముందస్తుగా 10 మంది మృత్యువాత పడ్డారని చెప్పేసి కూడా ప్రాథమికంగా అంచనాకు రావడం, ఆ తర్వాత 14 మందికి మృతుల సంఖ్య చేరడం. మరోవైపు గాయపడిన వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి, మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే ప్రస్తుతం అందిస్తున్నారు. ఎక్కువగా గాయపడిన వారిని ఇటు ఒంగోలు అలాగే గుంటూరు ఆసుపత్రులకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక విషాదకర ఘటన అయితే చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా కూడా బంధువుల రోదనలతో మిన్నంటుతోందని మాత్రం చెప్పుకోక తప్పదు అర్చన. ఎందుకంటే మరి కాసేపట్లో తమ వారు ఇంటికి చేరుతారు, వచ్చేస్తారు అన్నటువంటి వారికి శరాఘాతంలా ఉదయాన్నే బస్సు ప్రమాద విషయం తెలుసుకునేసరికి ఒకసారిగా వారందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వెంటనే మార్కాపురానికి కూడా రావడం జరిగింది. మరోవైపు పోలీసులు సైతం కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం, ఆ బాడీలను ఐడెంటిటీ చేసేందుకు ప్రత్యేకంగా ఫోరెన్సిక్ నిపుణులను కూడా రంగంలోకి దించడం. గతంలో మనం చూసాం పాలెం సంఘటనకు సంబంధించి జబ్బార్ ట్రావెల్స్లో 44 మంది మృత్యువాత పడ్డారు మహబూబ్ నగర్ జిల్లాలో. అలాగే మొన్న చూసాం ఏదైతే కర్నూలుకు సంబంధించి చిన్నటేకూరు వద్ద 19 మంది వరకు కూడా మృత్యువాత పడ్డం చూసాం. సో ఆ అనుభవాల నుంచి అధికారులు ఇంకా పాఠాలు నేర్చుకోలేదా అన్నటువంటి అనుమానం ప్రస్తుత సంఘటన చూస్తే అర్థమవుతుంది.